ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తెలిసి చేసిన తప్పుకి మేము ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. అన్నయ్య నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు నిన్ను కాదే, మన ఇంటి సమస్యలన్నీ తెలుసు కూడా మా అందరినీ ఫూల్స్ చేసిన ఆ రోగిని అనాలి. అన్నయ్య అతన్నేమి అనద్దు. ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు నేను చేశాను, అతను కాదు. తప్పు నాదేని ఒప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు మా అందరికంటే నాన్న మనసుతో ఏమిటో నీకు బాగా తెలుసు. ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచాడో, ఎన్ని సుఖాలు చంపుకొని బతికాడో తెలుసు కూడా ఆయనకి ఇష్టం లేని పని చేస్తావా? నన్ను అర్థం చేసుకో అన్నయ్య. ఏనాడు కావాలని నాన్న మనసు కష్టపెట్టాలనుకోలేదు. నేను అతన్ని ప్రేమించాను. మీరంతా మమ్మల్ని అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని. ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. కొన్న మార్పిడి పెళ్లి చేసుకుని నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. మళ్ళీ నిన్న ఊబిలోకి దింపలేను. అతనితో ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. జరిగిన చూడటానికి నేనుండను. జరగకపోతే నేనుండను. చూడు ప్రియా, ఇంతవరకు ఆయన జీవితంలో పడ్డ నరకయాతన మళ్ళీ నీ వల్ల అనుభవించడం నేను చూస్తూ ఊరుకోలేను. అలా జరిగిందో నేను దేనికైనా తెగిస్తాను. మర్చిపో, అంతా మర్చిపో. But I can't forget him. నువ్వు చూసి చూడట్టుగా ఉండమ్మా, అన్ని సర్దుకుంటాయి. ఏమో నాన్న, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్రియా అన్నయ్యను మర్చిపోలేనని మొండికేస్తోంది. అంతకంటే మొండిగా వీళ్ళంతా అన్నయ్యని ద్వేషిస్తున్నారు. వీళ్ళందరి కోసం అన్నయ్యని దూరం చేసుకోవాలో, అన్నయ్య కోసం వీళ్ళని దూరం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. చూడమ్మా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చేపపిల్ల నీటిలోనే ఉండాలి. ఆడపిల్ల అంతే. పుట్టినట్టుకంటే మెట్టిలోనే ముఖ్యం. నువ్వు ఆ మెట్టుపైనే ఉండాలి. అలాగే నాన్న. నాన్న, సంగీత జీవితం ఏమవుతుందనని భయపడుతున్నావా? కాదురా, నీ జీవితం కూడా ఇలా అయినందుకు బాధగా ఉంది. రెండలుడు గారు, నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ అబ్బాయిని మర్యాద నిలబెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి. చాలు. అల్లుడు గారు, అసలు ఏం జరిగిందంటే... జరిగిందేదో జరిగిపోయింది. జరగకూడదని నేను చెప్తున్నాను. మీ వాడు ప్రియని శాశ్వతంగా మర్చిపోవాలి. అదేదో నేను మర్చిపోలేను అది ఇదేని గొడవ చేస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మీ వాడు ఏదైనా చేయాలనుకుంటే నేను సహించను. ఒక అల్లుడిగా వచ్చి చెప్పడం లేదు, ఒక తండ్రి కొడుకుగా వచ్చి చెప్తున్నాను. అలాగే మీరు ఒక తండ్రిగా మీ కొడుక్కి చెప్పాల్సింది చెప్తారని ఆశిస్తున్నాను. వస్తాను. ఇప్పుడే వెళ్ళి నా కొడుకు ఏ తప్పు చేయలేదని బావగారికి చెప్పొస్తాను. వద్దు నాన్న, నన్ను ఎలాగో అపార్థం చేసుకున్నారు. నువ్వు నన్ను వెనకేసుకొస్తే అర్థం చేసుకోరు సరికదా. నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు. అప్పుడు సంగీతకి పుట్టిలే లేకుండా అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. న్యూ మిలీనియం బెస్ట్ లవర్స్ కాంటెస్ట్ లో మీకు ఈ ప్రైజ్ వచ్చింది. ప్రియా, ఎవరు పంపారు? ఫ్రెండ్ పంపారు. ఫ్రెండ్? దేనికి? అది ఇటు కమా, లెట్ మీ సీ. విత్ లవ్, ప్రదీప్. బ్లడీ హెల్! వాడికి ఎంత ధైర్యమే నీ గిఫ్ట్ పంపడానికి? అన్నయ్య, నేను చెప్పేది విను. ఇది ప్రదీప్ కావాలని పంపలేదు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అవమానించాలనుకో. నువ్వు వాడు కలిసి మాతో నాటకాలు ఆడుతున్నారా? అసలు మమ్మల్ని అవమానించాలి కాకపోతే ఇలాంటి పనులు చేయడం నీకేసి చూడ్డు. ఎంత చెప్పినా, ఎంత ప్రాధాయపడ్డా వాడు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడి దృష్టిలో మేమంతా నష్టపడుతున్నాం. తెలుస్తాను. ఈ రోజు వాడు నేను తెలుస్తాను. నా మాట విని ఆవేశపడకండి. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్తాను. ప్లీజ్.
అన్నయ్య, రా సంగీత. ఏ వచ్చి ఏం చేయమంటావు? నీ వల్ల మళ్ళీ అక్కడికి ఇలా అవమానపడమంటావా? ఏమైంది సంగీత? ప్రతి ఆడపిల్లకి సమస్యలు అత్తింటి నుండి వస్తాయంటారు. నా దురదృష్టం ఏంటో నాకు పుట్టింటి నుండి వస్తున్నాయి. నేను అక్కడ సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? బావగారు ఏమైనా అన్నారా? అన్నా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నువ్వు ఇన్ని చేస్తున్నా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటే వాళ్ళు ఎంత సంస్కారవంతులో తెలుసుకో. చెల్లెలకు కష్టాలొస్తే కుమ్ములిపోయే అన్నయ్యలను చూశాను, కానీ తన సంతోషం కోసం చెల్లెల కాపురం ఏవైనా పర్వాలేదనుకునే అన్నయ్యను నిన్నే చూస్తున్నాను. అన్నయ్య అంటే పెద్దవాడిగా పుట్టగానే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉండాలి. సంగీత, నువ్వు పెద్దింటికి వెళ్ళాక నీకు పెద్దరికం వచ్చిందేమో కానీ నిన్ను చిన్నబుచ్చే పని వాడు ఎప్పుడు చేయలేదే. వాడికి మనసుంది కాబట్టి తన ప్రేమకు సమాధి కట్టుకుని నీ కాపురానికి పునాది వేశాడు. ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకుంది? అయితే నన్నే కాదు నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మోసమా? లేకపోతే ప్రేమను చంపుకున్నవాడైతే ప్రియకు గిఫ్ట్ ఎందుకు పంపించాడు అడుగునానా? గిఫ్టా? నేనెప్పుడు పంపించాను? ఇంకా ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావు? ఇంత జరిగాక వాడు ఎందుకు పంపిస్తాడమ్మా? నిజంగా చెప్పు, నువ్వు పంపించలేదా? లేదే. ఇప్పుడు చెప్పు, పంపించలేదు? కానీ ఇలా ఇంకా జరిగిందంటే చాలు, థాంక్స్. నా అన్న మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తావేమోనని భయ. మంచి భర్తనిచ్చారు, నీ కారణంగా ఆయన రాక్షసుని చేసి మా ఇంటిని వల్లకాడు చేయకు. ఇన్ని తప్పులు చేసినా నా అన్న నాకు కావాలనుకుంటున్నాను. నీకు నీ చెల్లెలు కావాలనుకుంటే నా సంసారాన్ని నిలబెట్టు. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదా? నాన్న, ఆ గిఫ్ట్ ఎప్పుడు పంపించాను? వద్దురా, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి, చాలు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదా? నాన్న, నేనింత దురదృష్టవంతుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకాలం నా ప్రేమే సమస్య అనుకున్నాను, కానీ ఇప్పుడు మీకు నేనే సమస్యనయ్యాను. మీ అందరికీ దగ్గరగా ఉండి దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి దగ్గర అవ్వడం మంచిది. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తామని ఆశిస్తూ, ప్రదీప్. తెలుగు వన్